తెలంగాణలో కర్నెగుట్టకి సంబంధించి విచిత్రం ఏంటంటే, తెలంగాణ పోలీసులు చేసిన ప్రకటన. అక్కడ జరుగుతున్న దాంతో మాకేం సంబంధం లేదు అని చెప్పి. అయితే పోలీసులు భయపడుతున్నారా? లేకపోతే రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మారారా వాళ్ళు? ఈ దేశపు సైన్యం చేసింది, లేకపోతే ఈ దేశానికి సంబంధించినట్టు స్పెషల్ ఫోర్స్ చేసింది అంటే అది పోలీస్ శాఖకి సంబంధం లేదా? మావోయిస్టులు అనేటటువంటి వాళ్ళ అండతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఛత్తీస్గఢ్లో క్రిందటిసారి మావోయిస్టుల అండతోనే వచ్చింది. ఈ దఫా అదే మావోయిస్టులను అక్కడ తూర్పు అరబడుతున్నారు, ఎక్కడికక్కడ వాయించి వదిలిపెడుతున్నారు. అదే సందర్భంలో తెలంగాణ షెల్టర్ జోన్గా ఉందేమో, అక్కడ 3 శవాల్ని కూడా నక్సలైట్లకు సంబంధించి స్వాధీనం చేసుకున్నారు. బాంబులు కూడా వేశారు. నిన్న TV9 వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి లైవ్లు కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు. బేసిక్ కర్నగొట్టలో తెలంగాణ ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది, బాగానే ఉంది. మాకేం సంబంధం లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీస్ శాఖ అంటే మా పోలీస్ శాఖ చెయ్యలేదు అని చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఆ మాట చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఆలోచించుకోవాలి. అంటే భయపడుతున్నారా, లేదా రాజకీయ ఒత్తిడికి తలగ్గుతున్నారా? అంటే నక్సలైట్లను చంపారని చెప్పేసి తెలంగాణ పోలీసులు చంపించారు, తెలంగాణ ప్రభుత్వం చంపించింది అంటారు. అంటే తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళు ఎదురు తిరుగుతారేమో అని చెప్పేసి ఏమైనా చేస్తున్నారా? ఏం జరగాలది? దేశానికి సంబంధించినటువంటి అంశం, దేశ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకు డైవర్ట్ అవుతున్నారు?